హాయ్ అండి. నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో ఏంటంటే బిగ్ బాస్ అభిమానుల కోసం, అంటే బిగ్ బాస్ను హార్డ్ కోర్గా చూస్తున్నటువంటి అభిమానుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికీ మనకు 9 సీజన్లు అయిపోయినాయి. మనకి ఏ సీజన్లో కూడా ఎలాంటి ఎలాంటి ఇష్యూస్ కాలేదు. ఈ సీజన్లో ఎందుకు జరుగుతున్నాయి? 3 నెలలు గడిచిపోయింది, అయినా కూడా చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళకు అంటే ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంతమంది డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఎవరికిచ్చి మోసపోతున్నారు, ఏం జరుగుతుంది అసలు అనే దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను అందరికీ అందేలా షేర్ కూడా చేయండి. ఎందుకంటే నేను చెప్పబోయేది మీరు కొద్దిగా ఓపికతో అంటే ఇది మీకోసమే చెప్తున్నాను, మోసపోకుండా ఉంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. కొంచెం ఈ వీడియోను అందరికీ షేర్ అయ్యేలాగా షేర్ చేసిండు అనుకోండి, రేపు ఇంకా వచ్చే బిగ్ బాస్ కంటెస్టెంట్స్లు కూడా కొంచెం అలర్ట్గా ఉండేలాగా ఈ వీడియో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఎవరి గురించి అంటే తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి. తనుజ కళ్యాణ్ అంటే మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్న కంటెస్టెంట్స్లలో కూడా ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్నది తనుజ కళ్యాణ్కి. అంటే టాప్ 5 కంటెస్టెంట్స్లో అందరికీ ఉన్నట్టే, కానీ అందరిలో ఎక్కువగా ఉన్నది తనుజ కళ్యాణ్ అని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఏ రీల్స్ చూసినా వాళ్ళ గురించి వస్తుంటాయి, వాళ్ళ ఫోటోలు వస్తుంటాయి. ఈవెన్ నిన్న మన జరిగినటువంటి స్టార్ మా పరివార్ అవార్డు ఉంది కదా, ఆ అవార్డులో కూడా ఎవరు గెలుచుకున్నారు ఏంటి అనే దాని గురించి కూడా వీడియోల మీద రీళ్ళ మీద రీల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకొని డబ్బులు వెనకకేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను అంటే ఫ్యాన్స్ను మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాటి గురించి ఏంటంటే తనుజ కళ్యాణ్ అనే ఒక ఫ్యాన్ బేసెస్ ఏర్పడినాయి. ఈడ న్యూట్రల్గా ఉండే ఫ్యాన్స్ ఏమో తనుజ గెలిచిన పర్వాలేదు, కళ్యాణ్ గెలిచిన పర్వాలేదు, వాళ్ళిద్దరు బాగుండాలి, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా కళ్యాణ్కు సపరేట్గా ఉన్నారు ఫ్యాన్ బేస్, తనుజ కూడా సపరేట్గా ఉన్నారు. కళ్యాణ్ ఏమనంటే తనుజ ఫ్యాన్స్ ఊకోరు, తనుజని ఏమనంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఊకోరు. ఇలా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఈవెంట్లే జరుగుతున్నాయి, కొన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ లైవ్లు పెడుతున్నారు. లైవ్లు పెట్టేసి ఏ నైట్ అయినా పర్వాలేదు, ఎంత నైట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా. అంటే నేను చూశాను, మనకు బిగ్ బాస్ షో నడుస్తున్న టైంలలో కూడా లైవ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. లైవ్లు పెడితే ఆ లైవ్లలోకి ఫ్యాన్స్ ఉండొచ్చు, ఆడుకోరు ఫ్యాన్సే కావచ్చు, నేను కాదంటలేను. మనం ఎప్పటి వరకు జాయిన్ అవుతున్నాం ఎంత. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు లైవ్లలోకి వస్తున్నారు, లైవ్లలోకి వచ్చి వాళ్ళ మాటలు విని మోసపోయి వారి ఛానళ్ళల్లో డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్లు చేస్తాము, తనుజకు బర్త్డేలు చేస్తాము, తనుజకు సెలబ్రేషన్ చేస్తాము, తనుజను కల్పిస్తాము, ఫ్యాన్ మీట్ పెడతాము, ఫ్యాన్ మీట్లలో మిమ్మల్ని అందరూ తనుజతో మాట్లాడిపిస్తాము అని చెప్పేసి మోసబుచ్చి డబ్బులను వేపించుకునే ఛానళ్ళు కూడా ఉన్నాయి. మీరు మోసపోతూనే ఉన్నారు అని నేను ఏమంటారు, ఒక ఛానల్లో చూశాను. ఎప్పుడు చూసినా కూడా సాయంత్రం ఏడైనా కొత్తగా వచ్చిన జీతగాడు పొద్దుెరగడు అని చెప్పేసి అంటారు. అంటే కొత్తగా డ్యూటీలోకి వచ్చిన వాళ్ళు కొత్తగా జాబ్ వచ్చిందనుకో, వాళ్ళ ఉత్సాహం వేరే ఉంటుంది, వాళ్ళ ఆతృత వేరే ఉంటుంది అన్నట్టుగా ఆ ఛానల్ వాడు ఏ టైం పడితే ఆ టైం. ఎలాగో నాకైతే సబ్స్క్రైబర్లు వస్తున్నారు. ఏంటంటే నేను ఒక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నా, ఒకరి కోసం డప్పు కొడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే నేను ఇంకొకరి గురించి నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు వస్తారు, నా దాంట్లో జాయిన్ అవుతారు. సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు డప్పు కొట్టడం జరుగుతుంది. వీళ్ళు కూడా అదే ముసుగులో ఉండి మా ఫ్యాన్ గురించి మాట్లాడతారు, మంచిగా ఉంది కదా, హ్యాపీగా మాట్లాడుతాడు, ఇతరులను తిడుతున్నా అని చెప్పేసి వీళ్ళు అలానే జాయిన్ అవుతున్నారు. కానీ మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, అసలు కరెక్టేనా, ఏ నైట్ దాకా ఉంటున్నాం అనేది ఆ సెన్స్ను కోల్పోతున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే నేను బిగ్ బాస్ షో నడుస్తున్న టైంలోనే చూశాను. నైట్ 2 అవుతున్నా కూడా ఆ ఛానల్ లైవ్ నడుస్తూనే ఉంది. ఆ ఛానల్లో లైవ్లో లేడీస్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్ ఏమనట్లేరా, వాళ్ళ పేరెంట్స్ ఏమనట్లేరా, నాకైతే అస్సలు అర్థం కాలేదు. 2 ప్రాంతాన కూడా లైవ్లలో మాట్లాడుతూనే ఉన్నారు. మీరు ఫ్యాన్సే కావచ్చు, కానీ అంతగా ఉండరంటే నేను అసలు నమ్మలేకపోతున్నా. ఏందో తెలియదు, అంత పిచ్చిగా ఉన్నారు. ఆ పిచ్చి ముసుగులోనే మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి వాట్సాప్ నెంబర్లలో మీకు ఫ్యాన్ మీట్ పెడతాము, సెలబ్రేషన్ చేస్తాము, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయినటువంటి తనుజకే కానీ కళ్యాణ్కే కానీ ఇలాంటివి మిమ్మల్ని కల్పిస్తాము అని చెప్పగానే మీరు డబ్బులు ఎగేసుకొని పులోమని డబ్బులు కొట్టడము, మోసపోయినామని చెప్పేసి మళ్ళా ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ కంటెస్టెంట్స్ గురించి ట్రోల్ చేయడము. తనుజ ఫ్యాన్స్ మేము మోసపోయినాము, తనుజ కోసం ఒక ఫ్యాన్ పేజ్ ఉంది, ఆ పేజ్లో డబ్బులు వసూలు చేసారు, మేము మోసపోయినాం, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లా మోసపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ ఆ కంటెస్టెంట్కి తెలుసా
తనుజకి కానీ కళ్యాణ్కి కానీ మీరు ఇలా మోసపోతున్నారు, మీరు ఇలా లైవ్లో మాట్లాడుకోండి అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా మీకు చెప్పారా? ఇంకా బిగ్ బాస్ అయిపోయింది, 3 నెలలు అవుతుంది, అయినా కూడా మీ లైవ్లో వదులుతలేవు. లైవ్లలో వాళ్ళ గురించి డప్పు కొడతా అంటే మీరు ఆనందపడుతున్నారు. మీకెందుకు? తనుజను చూడాలనుకుంటే తనుజ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఛానల్లో కనపడుతూనే ఉంటుంది. కళ్యాణ్ చూడాలనుకో కళ్యాణ్ కూడా కనపడుతూ ఉంటాడు. లేదా ఆయన ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్స్టాలో కానీ ఎక్కడ కానీ వాళ్ళు పోస్టులు పెడుతుంటారు, అప్పుడు చూసి ఆనందపడండి. మీరు మాట్లాడాలనుకుంటే తనే లైవ్లు పెడుతుంటుంది, ఆ లైవ్లోకి వచ్చి మాట్లాడండి. మీరే ఏదో తనుజ కోసమే కానీ కళ్యాణ్ కోసమే కానీ ఏదైనా డొనేషన్ చేయాలనుకోండి, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, ఏమైనా ఫుడ్ డొనేషన్ చేయాలనుకోండి, స్వయంగా వెళ్ళి డొనేషన్ చేయండి. ఎవడో ఏదో చెప్తే డొనేషన్లు డబ్బుల మీద డబ్బులు ఇచ్చేసి మేము కళ్యాణ్ ఫ్యాన్స్ మోసపోయినాము, తనుజ ఫ్యాన్స్ మోసపోయినాము, మమ్మల్ని ఫ్యాన్ మూసుకులో ఉండి మోసం చేసిరు అని చెప్పేసి ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? నేను వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి కూడా చెక్ చేశాను, కొంతమంది ఉంటారు అలాంటి మూర్ఖుల ఛానళ్ళల్లో. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు? ఇంకా మిడ్ నైట్ దాకా మాట్లాడుతున్నారు. మిడ్ నైట్ అనేది కూడా తనుజ మొన్ననో ఒక లైవ్ పెట్టింది. ఆ లైవ్లో తన బర్త్డే రోజే లైవ్ పెట్టింది. ఆ లైవ్లో తాను మాట్లాడింది మీ ఒక లేడీసే కానీ జెంట్సే కానీ ఆ టైంలో మాట్లాడుతుంటే, అయ్యో ఇంత నైట్ దాకా ఎందుకున్నారు, ఓవర్ నైట్ దాకా ఎందుకు స్పెండ్ చేస్తున్నారు, మీ హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు, మీరు ఆరోగ్యంగా ఉండండి, నాకు బర్త్డే విషయం చెప్పడం కోసం మీరు ఇప్పటిదాకా కూర్చోకండి అని చెప్పేసి తాను స్పందించింది. మీకు అర్థం కావట్లేదా? తన కోసం మీరు ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు తనే అడుగుతున్నది. అయినా కూడా మీరు వినకుండా తన గురించి ఏదో డప్పు కొడుతున్నాడు, ఎవడో సొల్లు వాగుతున్నారు అని చెప్పేసి ఆ సొల్లు ముచ్చట్లు వినుకుంటా, సొల్లు మాటలు వినుకుంటా ఆ ఛానళ్ళల్లో ఎంత నైట్ పడితే అంత నైటు తొందర పని చేసుకుంటారా? మీరు పని ముగించుకొని ఆ ఛానల్లో జాయిన్ అవుతారో అర్థం కావట్లేదు. కానీ అంత నైట్ దాకుంటారు, ఆ మాయ మాటలు నమ్ముతున్నారు, మళ్ళీ డబ్బులు వేస్తున్నారు, మోసపోతున్నారు అని చెప్పేసి తనుజ పేరును బదనం చేస్తున్నారు, కళ్యాణ్ పేరును బదనం చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు మీరు మోసపోయే తత్వం ఉన్నప్పుడు పుచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అనేది మీరు మర్చిపోతున్నారు అని నాకు అనిపించింది. వాళ్ళని ఎందుకు లాగుతున్నారు మధ్యలో అని నాకు అనిపించింది. మళ్ళీ ఇంకా చెప్పాలంటే అతను 22వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెడతా, 22వ తారీఖు ఫ్యాన్ మీట్ పెడతా, 22వ తారీఖు నేను సెలబ్రేషన్ చేస్తా, పక్కా సెలబ్రేషన్ చేస్తా, అది చేస్తా అని తనుజ పేరును వాడి తనుజను బాధనం చేస్తుంటే మీరు ఇంకా సొల్లు ముచ్చట్లు వాగుతుంటే ఆయనకు భజన కొట్టుకుంటా ఇంకా భజనల మీద భజనలు చేసుకుంటూ ఉంటారంటే మీరు ఇంకా అంటే ఎంత పిచ్చిలో ఉన్నారో ఆలోచించుకోండి అని నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియో ద్వారా. మీరు నిజంగా చెప్పాలంటే తనుజ ఫ్యాన్సే కానీ కళ్యాణ ఫ్యాన్సే కానీ మేము తనుజని ఇష్టపడుతున్నాం, కళ్యాణ్ని ఇష్టపడుతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి దాంట్లో జాయిన్ అవ్వరు. మీరు హానెస్ట్గా ఉంటే మీరు అఫీషియల్గా ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలకు ఫేవరెట్స్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి జేజేలు కొడుతుంటారు. కానీ అక్కడెక్కడ వచ్చేసి తన్నుకోవడం, బూతి మాటలు తిట్టుకోవడం, వల్గర్ కామెంట్లు పెట్టడము, తర్వాత ట్రోల్ చేయడం అలాంటిది ఎక్కడైనా చేస్తారా? చేయరు. వాళ్ళ ఫ్యాన్స్ జోలికి పోయినప్పుడు మాత్రమే చేస్తున్నారు. అయినా కూడా అది మూర్ఖత్వమే. ఒకరిని అనుకోవడం అనేది తప్పది, అనుకోకూడదు. ఇప్పుడు కళ్యాణ్ ఉంటుండు, తనుజ బిజీలో తనుజ ఉంటుంది. మిమ్మల్ని ఎవరో తీసుకెళ్ళి కల్పిస్తారు, తనుజకు ఎవరో తీసుకెళ్ళి ఫ్యాన్ మీట్ పెడతారు అని చెప్పేసి అంటే మీరు ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. వేలు అలా అకౌంట్లో వేసిన తర్వాత వాడు తిడుతున్నాడు, వీడు తిడుతున్నాడు, మమ్మల్ని మేము అకౌంట్లో వేసినా కూడా నువ్వు ఓడరా నువ్వు మాకు చెప్పేది అంటున్నారు అని చెప్పేసి అనడము, నా చేతికి ఇచ్చిర్రా మీరు అకౌంట్లో వేసిర్రా అని చెప్పి వాడనడము, ఇలాంటివి అనేది జరుగుతున్నది. నేను పేరు ఎవరు చెప్తలేను, ఎందుకంటే అతను ఎవరో నేను చూశాను కాబట్టి నేను కూడా వాళ్ళది నేను మళ్ళీ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేసి వాళ్ళ వాయిస్ రికార్డులు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పేసి నా దగ్గర ప్రూఫ్గా ఉన్నది. మీరు దయచేసి ఎవరైనా మోసపోయినాం అనుకుంటే ఎవరి ఛానల్లో అయితే మోసపోయారో, ఎవరికైతే డబ్బులు వేసినారో వాడి ఛానల్ వాని అకౌంట్ల నుంచి వెళ్ళి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ అక్కడికి వెళ్ళండి, పోలీస్ స్టేషన్ పిఎస్కి వెళ్ళేసి కంప్లీట్ చేయండి. వాడి పైన కంప్లీట్ చేస్తే రేపటి రోజున ఇంకొకరి ఫ్యాన్ కూడా మోసం చేయడానికి ఆస్కారం ఉండదు. వాడు ఇంకా దెబ్బకి ఇంకోసారి అరే ఇలాంటి ఛానల్ పెట్టద్దు, ఒకరిని మోసం చేస్తే మనకి ఇలాంటి కర్మ అనేది వస్తుంది అని చెప్పేసి వాడికి అర్థమయ్యేలా చేయండి. కానీ మోసపోయినా అంటే మీరు టెక్నాలజీ వాడుతున్నారు కదా, మీకు తెలివితేటలు ఉన్నాయి కదా, పిఎస్కి వెళ్ళండి, పిఎస్కి వెళ్ళి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసేసి వీడికి డబ్బులు ఇచ్చినాం, మమ్మల్ని మోసం చేసిండు అని చెప్పేసి కంప్లీట్ చేయండి. వాడు ఇంకా మాయ మాటలు చెప్తుంటే మీ 22వ తారీఖు కలుస్తాము, మళ్ళీ అప్పుడు కలుస్తాము, ఇప్పుడు కలుస్తాం అని చెప్పేసి అంటే ఒకవేళ మీటింగే పెట్టిన అనుకోండి, 22వ తారీఖు 23వ తారీఖు ఇంకా ఎన్నో తారీఖు మిమ్మల్ని ఇట్లా మబ్బి పెట్టకుండా మీటింగ్లే పెట్టిన అనుకుందాం. మీటింగ్ పెడితే తనుజకు పలానా వ్యక్తి డబ్బులు ఇచ్చిండు, పలానా వ్యక్తి వల్ల ఈ ఈవెంట్ జరిగిందని చెప్పేసి ఎక్కడ తెలుస్తుందా? మీరు 100 మంది ఇచ్చారనుకో, 100 మందిలో మీ పేరు వస్తుందా? అదే మీరు ఒకరికి ఒక ఫుడ్ డొనేషన్ చేసినాం, 1000 పెట్టి ఒక ఫుడ్ డొనేషన్ చేసినాం, ఒక ముసలమ్మకి ఇచ్చినాము, లేకపోతే ఒక వృద్ధురాలకి ఇచ్చినాము, లేకపోతే వృద్ధాశ్రమంలో ఇచ్చినాము, లేకపోతే అనాథాశ్రమానికి ఇచ్చేసినాము,
లేకపోతే ఫుడ్ రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేసినాము అని చెప్పేసి మీరు వీడియోలు తీసేసి తనుజకు పెట్టండి, కళ్యాణికి పోస్ట్ చేయండి. హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను ఏదో ఒక రోజు చూసుకొని స్పందిస్తుంది. మీరు చేసే పనులు వాళ్ళ వరకు తెలియదు, మీరు వాళ్ళ పేరును బదనం చేస్తున్నారని చెప్పేసి నేను అంటున్నాను. ఇదే కాదు, ఇంకా రేపటి రోజున ఇలాంటి ఎంతోమంది పుట్టుకొస్తుంటారు. మీరు మోసపోకండి. అనవసరంగా ఎవరికి ఛానల్లో పడితే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి డబ్బులు మాత్రం ఇవ్వబాకండి అని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటాను. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.